ఈ న్యూస్ పిల్లలున్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు చూడాలండి. ఇది నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌లో జరిగింది. వీధి కుక్కల దాడిలో బాలిక మృతి. బాల్కొండ మండల కేంద్రంలో గడ్డం లక్షిత 10 సంవత్సరాలు ఇటీవల వీధి కుక్కల దాడితో తీవ్రంగా గాయపడింది. గాయాలతో అనారోగ్యం పాలైన లక్షితను తల్లిదండ్రులు శుక్రవారం చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం లక్షిత మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది న్యూస్ యాక్చువల్‌గా. కాకపోతే నిజమేంటంటే ఆ పాపకు ఎప్పుడైతే కుక్కలు కరిచినాయో ఆ పాప భయంతో ఇంట్లో తిడతారని వాళ్ళ ఇంట్లో చెప్పలేదు. 3 డేస్ తర్వాత ఆ పాప సేమ్ కుక్కలాగా అరుస్తూ వింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. అప్పుడు వాళ్ళు హాస్పిటల్ తీసుకపోతే ఇది రెబీస్ వ్యాధి సోకిందని వైద్యులు చెప్పారు. అంటే ఇప్పుడు కరెక్ట్ టైంలో వైద్యం అందిస్తే ఆ పాప బ్రతికేది. ఆ పాప ఇంట్లో భయపడి చెప్పకపోవడం వల్ల సరైన సమయంలో ఆ పాపకు వైద్యం అందలేదు. అంటే పిల్లలు ఎప్పుడైనా కొట్టడం, భయపెట్టడం చేస్తే కొట్టడమే గానీ, తిట్టడమే గానీ చేస్తే వాళ్ళు కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడరు. అలాగే ఈ చిన్న పాప ప్రాణం తీసుకుంది అలాంటి ఒక విషయమే. కాబట్టి పిల్లలతోని మీరు చాలా ప్రేమగా ఉండండి. వాళ్ళతో వీలైనంత ఎక్కువ సమయం గడపండి. పిల్లలు పేరెంట్స్‌ని ఒక ఫ్రెండ్‌లాగా చూసేలాగా మనం చూసుకోవాలి. ఎనిమీలాగా చూసేలాగా కాదు. ఇప్పుడు ఈ పాప విషయం తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. ఆ పాప ఒక్క మాట నాకిట్లా కుక్క కరిసిందని చెప్తే వైద్యం అంది పాప బ్రతికేది. నేను చెప్పే ప్రతి మాట మీ మనసుకి నిజమే అనిపిస్తే ఒక్క లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ప్రతి తల్లిదండ్రులు చూడాలని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.